నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. నంద్యాల జిల్లా కోయిలకుంట్ల గ్రామానికి చెందిన పల్లె నరసింహారెడ్డి, వీరి ధర్మపత్ని పల్లె సుబ్బలక్ష్మ గారు 2011 నుంచి ఇప్పటి వరకు సుమారు 150 మంది వితంతువులకు, అనాథలకు, అభాగ్యులకు నెలకు ₹100 చొప్పున పింఛన్లు ఇస్తూ వారి దానగుణాన్ని తెలియజేస్తున్నారు. శ్రీ బుడ్డా వెంగళ రెడ్డి గారి స్ఫూర్తితో ఇదంతా చేస్తున్నామని ఆయన చెప్పారు. ఏదో దేవుడు తమకిచ్చిన దాంట్లోనే మిగతా వారికి కూడా పంచి ఆనందంగా జీవిస్తున్నామని ఆయన తెలిపారు. ఎంతో శుభదినం. ఈరోజు 5వ తేదీ కావడం చాలా సంతోషదాయకంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మేము 2011 నుంచి మేము పేదలకు, వృద్ధులు, అనాథలు, వితంతువులు, మానసిక రోగులకు మేము ప్రతి నెల ₹100 లెక్క 13 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. 150 మందికి ₹100 లెక్క ఇస్తున్నాము. ఇది నేను చేసేది కాదు, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు, ఇది మాత్రం సత్యం అని నేను సవినయంగా, వినమ్రతతో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా అబ్బా జైజీ నా చిన్నతనంలో దాన ధర్మాలు చేసేవాళ్ళు వాళ్ళు. అలాగనే మా చిన్నాన్న అట్లే చేసేవారు. మా నాన్న, అమ్మ కూడా సేవకులు బాగా. మరి నాకు వాళ్ళను చూసి స్ఫూర్తి చెంది నేను కూడా ఏదో చేయాలని ఒక తపనతో చేస్తున్నాను. మరి ఆ గురువు జమాలయ స్వామి కృపచేత, భగవంతుని అనుగ్రహం చేత, తల్లిదండ్రుల ఆశీస్సులతో మరియు ఈ అనాథలు, వృద్ధులు, వికలాంగులు, మానసిక రోగుల ప్రార్థనలతో నేను ఇదంతా చేస్తున్నానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఇంత చేయడం వల్లనే నేను ఈరోజు వరకు కూడా ఉంటున్నానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది చూడండి, మనము వాడిన మాట విసిరిన రాయి తిరిగి రావు. మరి మనం పంచిన దాన ధర్మాలు మాత్రం ఖచ్చితంగా మనకు తిరిగి వస్తాయి అనేది ఒక నానుడి ఉంది. ముఖ్యంగా యక్షుడు, మహాభారతంలో యక్షుడు ధర్మరాజా మరి మనకు చనిపోయిన, ఇప్పుడు అందరూ చుట్టాలు ఉంటారు. మనకు చనిపోయిన తర్వాత చుట్టాలు ఎవరు అని అడుగుతారు, చుట్టం ఎవరు అని అడుగుతారు. అప్పుడు ధర్మరాజు మనము ధర్మంతో చేసిన దానం ఆయన చుట్టం అవుతుంది మనకు అని ఉద్బోధిస్తాడు యక్షునికి. అలాగా ఎన్నో ఉన్నాయి. మరి మనం ఏం చేయాల్సిన అనే భగవంతుని యొక్క కృప లేనిది, అనుగ్రహం లేనిది ఏమీ చేయలేము అనేది మనకు ఆల్రెడీ ఇది ఉంది. వారి అనుగ్రహం ఉంటేనే కదిలేది, ఇందుకు చేయగలిగేది. మరి అంతా వారితోనే. మరియు వీలవాడ నరసింహారెడ్డి అయితేనేమి, అక్కడ పుట్టడం, మేము రేగడపాంపల్లె గ్రామంలో పుట్టడము, మరి మండలం మాది వీలవాడ మండలం కావడము, అక్కడ చదవడము, అక్కడ ఉద్యోగం చేయడము. మరి వీలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి గారి దానకర్ణుడు వారి యొక్క స్ఫూర్తితో, మరియు గ్రంథాలయాధికారి అయినాక గాడిచెర్ల గారి స్ఫూర్తితో కూడా నేను ఇదంతా చేస్తున్నాను. మరియు నాకు ప్రకృతిని గురించి చెప్పిన మహానుభావుడు బివి రెడ్డి గారు, దొర, చీఫ్ ఇంజనీర్, ఏపీఎస్ఐడిసి చైర్మన్ బుడ్డా వెంకటరామరెడ్డి గారి స్ఫూర్తితో కూడా నేను చేయగలుగుతున్నాను. అలాగనే ఇంకొకటి, మా చైర్మన్ కల్కుర చంద్రశేఖర్ కల్కుర గారు, పిల్లగంధర్వ సంస్థ కల్కుర గారి వారు ఒక మాట చెప్పారు నాకు, నరసింహారెడ్డి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, బుడ్డా వెంగళరెడ్డి గడ్డ దానకర్ణుడు, అలాగనే వీర నరసింహారెడ్డి గడ్డలో పనిచేస్తున్నావు, నువ్వు ఏం చేయాలనో అది చెయ్యి అని వారు కల్కురా గారు మాకు చెప్పడం, ఆ స్ఫూర్తితో నేను ఈరోజు వరకు ఆటంకం లేకుండా చేయగలుగుతున్నానంటే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని వారికి పాదనమస్కారం చేసుకొని నేను చేస్తున్నానని సవినయంగా, వినమ్రతతో ప్రార్థిస్తూ తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.